హలో నమస్తే వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 7. కారులో కదిలిన యజ్ఞ దేవుతో మాట్లాడుతూ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఏరా నేను చెల్లి అంటే నువ్వు ఫ్రెండ్స్ అంటావేంటి అని క్వశ్చన్ వేశాడు యజ్ఞ. దాంతో ఏం చెప్పాలా అని తికమకగా చూస్తూ ఉంటాడు దేవ్. నాకు అర్థమైందిలేరా నీ ఫీలింగ్స్, అందుకే నేను చెల్లి అన్నాను. అదేరా ఫ్రెండ్ భార్య అంటే చెల్లే కదా, నీకు కాబోయే భార్య నాకు చెల్లే కదా అని అన్నాను. దాంతో కొంచెం సిగ్గు నవ్వు కలిసి వచ్చాయి దేవ్కి. త్వరలో వరుణ్తో మాట్లాడతానులే, వాడితోనే కాదురా మా ఇంట్లో కూడా చెప్పు ప్లీజ్ అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతాడు దేవ్. చిన్నగా నవ్వుతాడు యజ్ఞ. కారు నేరుగా దేవ్ వాళ్ళ ఇంటికి తెచ్చి వాళ్ళ అమ్మ లక్ష్మి, నాన్న నారాయణ, అన్న గోపీకృష్ణ, వదిన నందిత, అన్న పిల్లలు శరణ్య శశాంకులను కూర్చోబెట్టి విషయం చెబుతాడు. వాళ్ళు కూడా ఓకే చెప్పి వరుణ్తో మాట్లాడమంటారు. దాంతో వరుణ్కి ఫోన్ చేసి కాఫీ షాప్కు రమ్మనమని అంటారు. వరుణ్, యజ్ఞ, దేవ్ ముగ్గురు కూర్చొని కూల్గా కాఫీ తాగుతూ మాటలు మొదలు పెడతారు. అప్పుడు యజ్ఞ, వరుణ్ ఇప్పుడు మీ చెల్లి పెళ్లి గురించి ఏం ఆలోచించారు? సంబంధాలు చూసారా? చూస్తున్నాం సార్, ముందుకు వచ్చిన వాళ్ళు సరిగ్గా లేరు, సరిగ్గా ఉన్నవాళ్ళు అధిక కట్నం ఆశిస్తున్నారు. ఒకసారి పెళ్ళి ఆగిపోయాక బంధువుల్లో చులకనైపోయామండి అంటూ వరుణ్ చెప్పడమే. పోనీ నేను నీకో సంబంధం చెప్పనా? అబ్బాయి మంచివాడే, నీకు తెలిసినవాడే, నీ చెల్లికి నీకు నచ్చితే పెళ్ళి సరేనా అన్నాడు. ఎవరు సార్ అతను అని ఆత్రంగా అడిగాడు. ఇంకెవరు, మన దేవేనన్న విషయం చెప్పేశాడు. దాంతో ఆనందపడుతూ కాళ్ళ మీద పడిపోబోయాడు. వెంటనే ఇప్పుడు కాదు పెళ్ళిలో పెట్టుకుందువు అని నవ్వాడు దేవ్. అటు నుంచి ఎవరికి వాళ్ళు వెళ్ళి పనులు మొదలు పెట్టేసుకున్నారు. హడావిడిలో కూడా పడిపోయారు. దేవ్ వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయి జాతకం గోత్రాలు కలవడంతో మరింత సంబరపడిపోయారు. పెళ్లి ముహూర్తం మరీ దగ్గరగా 30 రోజుల్లో కుదరడంతో హడావిడి పడిపోతూ పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుచుకొని ఘనంగా దేవ్ పెళ్లి ముహూర్తం ఖర్చు చేసి అమ్మాయి నగలతో సహా పెళ్లి జరిపించుకున్నారు. యజ్ఞ వాళ్ళకి చెరొక గోల్డ్ హనీమూన్ టికెట్స్ అన్నీ ప్రజెంట్ చేశారు. అలా అట్టహాసంగా పెళ్లి తంతు ముగిసింది. అమ్మాయి అబ్బాయి అత్తగారింటి హారతులు గృహప్రవేశాలు అయిపోయాయి. ఈవినింగ్ రిసెప్షన్లు, ఉదయం సత్యనారాయణ వ్రతాలు, మధ్యాహ్నానికి వాళ్ళు ఫారెన్ వెళ్ళే ప్రయత్నాలు అన్నీ జరిగిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను.